పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఇరాన్కు అమెరికా ఇచ్చిన గడువు మరో 24 గంటల్లోనే ముగియనుంది. దీంతో రాజీ ఫార్ములా తెరపైకొచ్చింది. అయితే అమెరికా ప్రతిపాదించే ఎటువంటి మధ్యవర్తిత్వానికి తలొగ్గే లేదంటుంది ఇరాన్ ప్రభుత్వం. దీంతో యుద్ధాన్ని ముగించే లక్ష్యంతో జరుగుతున్న చర్చల్లో ఇరాన్ వ్యూహాత్మక వైఖరిని అనుసరిస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇరాన్ ప్రజల ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తామన్న స్పష్టమైన హామీ ఇస్తేనే దౌత్యపరమైన చర్చలకు ముందుకెళ్తామని భారత్లో ఇరాన్ రాయబారి డాక్టర్ మహమ్మద్ ఫతాలీ తేల్చి చెప్పారు. మరోవైపు ఈ యుద్ధంలో కీలకంగా మారిన హర్ముజ్ జలసంధిని తెరవడం వంటి అంశాలపై రాజీకి ఇరాన్ నిరాకరించడం శాంతి చర్చలకు ఒక పెద్ద అడ్డంకిగా మారిందని చెప్పొచ్చు. కాల్పుల విరమణ ప్రతిపాదన చర్చల దశలో ఉన్నప్పటికీ ఒత్తిడికి తలొగ్గి తొందరపడరాదని ఇరాన్ డిసైడ్ అయింది. సుస్థిర శాంతికి హామీ ఇవ్వని స్వల్పకాలిక చర్యల విషయంలో ఇరాన్ ప్రభుత్వం అప్రమత్తంగా ఉందన్న వాదన బలంగా వినిపిస్తుంది. యుద్ధం, కాల్పుల విరమణ చర్చలు, మళ్లీ సంఘర్షణ అనే రూపంలో కొనసాగే చర్చలతో మాకు చాలా చేదు అనుభవం ఉందని ఇరాన్ బహిరంగంగానే చెబుతుంది. కాబట్టి దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం తాత్కాలికంగా ఉద్రిక్తతలను తగ్గించడంపై మాత్రమే దృష్టి సారించే ఒప్పందాలను అంగీకరించే ప్రసక్తే లేదని ఇరాన్ తేల్చి చెబుతుంది. మొత్తం మీద పశ్చిమాసియాలో తాత్కాలిక కాల్పుల విరమణకు బదులుగా హర్ముజ్ జలసంధి తెరవడానికి ఇరాన్ సిద్ధంగా లేనట్టు ప్రచారం జరుగుతుంది. ఇరాన్ నిర్ణయం నేపథ్యంలో అమెరికా కూడా శాశ్వత కాల్పుల విరమణకు సిద్ధంగా లేదని అంతర్జాతీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇలా ఉండగా హర్ముజ్ జలసంధిపై ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ అంతే ఘాటుగా రిప్లై ఇచ్చింది.